అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రైతాంగం ఈరోజు చాలా సంక్షోభంలో ఉంది, దిక్కు తోచని స్థితిలో ఉంది. 10 ఏళ్ల క్రితం ఎక్కడో బతకడానికి బొంబాయి దుబాయ్ పోయిన వాళ్ళు వాపసు వచ్చి మళ్ళీ నాగలు పెట్టి ఇంత చక్కగా చిక్కగా అయ్యారు. రైతు బంధు పడంగానే ఇక నువ్వు 15,000 ఇస్తాము రైతులకు, ఎకరాకి ఇస్తాము, కౌలు రైతులకు ఇస్తాము, మళ్ళీ ఉన్న రైతులకు ఇస్తాము. ఆదాయం ఎట్లా ఉంచుకోవాలో మాకు తెలుసు. 100 ఏళ్ల చరిత్ర ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వానికి. అది చేస్తాం, ఇది చేస్తాం అని ఆకాశానికి నిచ్చినేసిండ్రు. ఇప్పుడు రైతులకు గొంతు కోసి పడేసిండ్రు. రైతు బంధు లేదు, అసలు రైతులకే లేదు. కౌలు రైతులకు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇలా జ్యోతిని చూస్తే చచ్చిపోతుంది సార్ అంటారు. ఈ రైతులు అందరూ కూడా చెమట రక్తంతో సార్ ఆదివారం పూట 1/4 కిలో కూర తిందామంటే కూడా పిండి సంచుకు వస్తాయని చెప్పి మేము తిండి కడుపు కట్టినాం సార్ అని చెప్తున్నాం. వాళ్ళు చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. తిండి తిప్పలు లేకుండా చేను నాటేసుకొని కోత దశకు వస్తుంది. ఇంకా 15 రోజులు అయితే వడగండ్ల అని పడ్డది. కౌలు రైతులకు కౌలు ఇప్పుడు ఆడున్నామే జ్యోతి కౌలు రైతు 10 ఎకరాలు కౌలు తీసుకున్నాము. కౌలు రైతుకు పైసలు లేవు, ఉన్న రైతుకు పైసలు లేవు, వడగండ్ల వాన పడ్డది. రుణమాఫీ అయిందని ఎవరికి రుణమాఫీ కాలే. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా కాలే. ఎవరికైందో తెలియదు. ఏ ఊర్లో అయిందో పోదాం పా చూపించబడి ఎవడు రాడు. రైతు బంధు లేదు, రుణమాఫీ అయితే ఆడ 10-20%, 30% అవుతుంది. 100% ఎవరికి కాలేదు. కరెంటు లేదు. ఇక చూస్తే వాళ్ళకి పుట్టేడు దుఃఖం ఉంది. పుట్టేడు దుఃఖం రైతులకు ఉంది. సరే, ఇప్పుడు దాని గురించి సమస్య రైతుల గురించి ఖచ్చితంగా రైతులు కన్నెర చేస్తారు, ఎవరు తిరగనీయరు. ఇప్పుడు ఇమ్మీడియట్గా బాధపడకే. ఇప్పుడు ఇమ్మీడియట్గా రైతులకు ఇమ్మీడియట్గా ఎకరాకు 40,000 చొప్పున ఇమ్మీడియట్గా ఇవ్వాలి. ఇప్పటి వరకు అగ్రికల్చర్ ఆఫీసర్ లేడు, జిల్లా ఆఫీసర్ లేడు, కలెక్టర్ లేదు, ఎవరు లేరు. ఇక మేము వచ్చిన తర్వాత వస్తారు, వచ్చి చూసిపోతారు అంతే. రాస్తాం, పీక్తాం, అదంతా కాదు. రాసేది పీసేది కాదు. రైతులకు వచ్చి తక్షణ సాయం ఎకరాకు 10,000 చొప్పున ఇచ్చిపోండి. మిగతా 30,000 రూపాయలు 10 రోజులు 15 రోజులు చేస్తారో చూడండి. రైతులకు సాయం చేయకపోతే మాత్రం మీరు ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇవాళ ఆశపడ్డారు కేసీఆర్ గారు, కానీ ఇంకా చాలా చేస్తారని ఆశపడ్డారు రైతులు. ఆశపడి అలా గొంతులు కోసుకున్నారు. వాళ్ళ చేతులు వాళ్ళు నరుక్కున్నట్లు అయిపోయింది. అలా కనుక రైతులు జ్యోతమ్మ, నువ్వు కానీ పెద్ద మనిషి ఏం పేరు వెంకటే, నువ్వు అట్లా ఏడవకు, బాధపడద్దు. ఏడిసి వచ్చేది ఏం లేదు. కొట్లాడదాం. మీ తరఫున మేము ఉన్నాం, కొట్లాడానికి మేము ఉన్నాం. కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్తాను. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడమని చెప్తా. సాయం చేయకపోతే ఏం చేయాలో మనం అందరం కలిసి రైతు మీ అంతా మేము ఉంటాం. రైతులేమో అగ్రికల్చర్ ఆఫీసర్లు రాలేదని చెప్తారు. మీరు మాట్లాడినప్పుడేమో ఆయన క్షేత్రస్థాయిలో మేము రిపోర్ట్ చేసామని అంటారు. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ మాట్లాడితే జిల్లా అధికారి అయినా ఇక్కడనేమో రైతులందరూ ఏం చెప్పిండు, ఫోన్ చేసినాము అగ్రికల్చర్ ఆఫీసర్, మేము యాద ఊరుకోయినా రేపు వస్తా అని చెప్పని గ్రూప్ లో కాంగ్రెస్ బాబాయ్ పెట్టిండు. కావాలంటే మేము చెప్తేనేమో అది ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ బాబాయే గ్రూప్ లో పెట్టినాడు. అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇస్తలేడు, ఆడుకోయినా ఈడుకోయినా అని చెప్తున్నాను. అలా జిల్లా ఆఫీసర్ ఏమో పంపించిన అంటాడు. అసలు పంపించిన ఆయనేమో నేను ఈ ఊర్లోనే లేను, వరంగల్ పోయినా ఆయన చెప్తున్నాడు. కలెక్టర్ లేదు, ఎవరు లేకుండా ఇప్పుడు వీళ్ళ మీద అమాయకులు కదా, రైతులు ఏదనే వాడు కాదు. అన్నం పెట్టిన రైతు ఇవాళ రైతు ఏడిచిందంటే ఈ రాజ్యం బాగుపడదు. రైతు ఏడిచిన రాజ్యం ఎక్కడ బాగుపడే చరిత్రలు కూడా లేవు. ఇమ్మీడియట్గా వీళ్ళకి స్పందించాలి. వీళ్ళకి సాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తాం. న్యాయం జరిగే వరకు వదిలిపెట్టాం. ఇస్తాన రైతు బంధు ఇచ్చేంత వరకు. రైతు బంధు ఎలక్షన్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మాత్రం మరి ఎవరిని కూడా రైతులు తిరగనియరు, ఊర్లో కూడా రానియరు. ఇప్పుడే చెప్తున్నారు సార్ అని. కొట్లాడదాం, సావకండి దయచేసి చెప్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు చచ్చిపోతా అని సస్తే ఏం చేస్తారా, 2 రోజులు ఏడుస్తారు, బంద్ చేస్తారు. కానీ అప్పులు నువ్వు చచ్చిపోతే అప్పులోడు మాఫీ చేస్తాడా? నీ భార్య పిల్లలతో ఉసులు చేస్తావు. అదే నువ్వు కొట్లాడి ఎదిరించి కొట్లాడనుకో, గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి. మేము వాళ్ళు వస్తాం కదా, చేస్తాం, మేము ఖచ్చితంగా చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.